అందరికీ నమస్తే. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పైన మనోళ్ళు అటాక్ అర్ధరాత్రి పూట దాదాపు 80 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు. అఫీషియల్గా కూడా రిపోర్ట్ వచ్చినట్టుంది. ఇక మనోళ్ళు దీపావళి పటాకులు కలిసినట్టు కాలుస్తున్నారు వాళ్ళ మీదకి. పాకిస్తాన్ అంత బలహీనమైన దేశం కానీ కాలు దువ్వి లాస్ట్కి అక్కడ దాకా తెచ్చుకున్నారు. మనమంతా హ్యాపీ, భారతీయులమంతా మనోళ్ళని చంపినారు కదా, కాబట్టి మనం హ్యాపీ. దానికి మనం ఖచ్చితంగా మిలిటరీని అభినందించాల్సిందే. మిలిటరీ ధైర్య సాహసాలు అవన్నీ కూడా. ఇక ఇప్పుడు వార్త అయితే మన రాష్ట్రానికి సంబంధించిన వార్త అనేది ఏంది, రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేసిండ్రు, అయిపోయింది, నిమ్మలం అయిపోయారు. బాంబులు పిలిచేసి ఆయన కూడా పోయి పండుకుండు, లేకపోతే ఏదో పని చేసుకుంటున్నాడు. ఢిల్లీకి పిలిచిర్రు, రేవంత్ రెడ్డి గారిని పిలిచిండ్రు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లస్ బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని ఢిల్లీకి కూడా పిలిచిండ్రు. బట్ క్యాన్సిల్ కూడా చేసిండ్రు. ఆపరేషన్ సింధూర్ కారణంగా ఇప్పుడు పెట్టుకుంటే రాజకీయాలు అనవసరంగా దొరికిపోతామని అది కూడా క్యాన్సిల్ చేసిండ్రు. కానీ కాంగ్రెస్ మొత్తం దేశవ్యాప్తంగా డిఫెన్స్లో పడ్డది. తెలంగాణలో అయితే అయిపోయినాయి, కూసుముళ్ళు ఇరినాయి అంటారు చూడండి, అట్లా అయిపోయింది. ఇక లేవదు, అట్లా అయిపోయింది. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఒక్క మాట. ఆ ఒక్క మాటనే, మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిగా మాట్లాడితే ఎవరికి ఇబ్బంది లేదు, కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిండు కదా, ముఖ్యమంత్రి కదా, ఆయన మాట్లాడితే ఇప్పుడు అన్నీ పాయింట్ టు పాయింట్ చాలా వ్యాలిడ్. ఎనీవే, అసలు ఏమైంది, ఎందుకు మంత్రులంతా మౌనంగా ఉన్నారు, ఢిల్లీలో ఎందుకు పిలిచిర్రు వీళ్ళను, ఈ అన్ని అంశాలు ఇక మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికీ థ్యాంక్స్. ఇక సబ్జెక్ట్లో పోతే మీకు తెలుసు కదా, ప్రభుత్వ ఉద్యోగుల మీద కామెంట్ చేయడం వేరు. ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు అడుగుతారా, మీకు బాధ్యత లేదా అని మాట్లాడడం వేరు. కానీ రాష్ట్రానికి అప్పు పుడతలేదు, పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు. ఎవరు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు? మొన్న 2 రోజులు ఢిల్లీలో ఉన్నారు. నేను మొన్న చెప్పినా కదా, ఢిల్లీలో ఏం జరుగుతుందని వార్త మన దానిలో ఉంటుంది. వీళ్ళ పార్టీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలే, సెంట్రల్ వాళ్ళు ఇవ్వలే. సెంట్రల్ వాళ్ళు అంతా ఇప్పుడు వేరే, ఇప్పుడు ఆపరేషన్ వ్యవహారం నడుస్తుంది. ఈయన పోయి కలుస్తా అంటే ఇస్తారు, అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇక ఆ ఫ్రస్ట్రేషను ఈ ఫ్రస్ట్రేషను వచ్చి మాట్లాడేసిండు. మొత్తం కడుపు ఇంపుకుంటే పేగులన్నీ వచ్చి కాళ్ళ మీద పడ్డాయి. తెలంగాణలో ఉన్న ఎవ్వరు కూడా, ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి కామెంట్స్ను సమర్థిస్తలేరు. కరెక్టే చెప్పిండు కదా, ధైర్యంగా చెప్పిండు కదా, అది కాదు కావాల్సింది. అది ధైర్యము చెప్పడానికి కాదు కావాల్సింది, ఆ సమస్యను ఫేస్ చేసి అక్కడి నుంచి మనం బయటికి రావడం, అది ధైర్యం. అది చెప్పడం ధైర్యం కాదు. ఆయన ఎవరు, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఎక్కడో మాట్లాడినారు, చూసిన, చాలా డేర్గా బయటకు చెప్పిండు, నేను మెచ్చుకుంటున్నా అన్నాడు. దాన్ని ధైర్యంగా చెప్పడం ధైర్యం కాదు, దాన్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా సమస్య పరిష్కరించడం, ఎందుకంటే ఆయన కింగ్ ప్లేస్లో ఉన్నాడు, తెలంగాణకు కింగ్ ప్లేస్లో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆయన తలుచుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. దాన్ని బయటికి తెలియకుండా సమస్యను పరిష్కరించాలి. ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ మొత్తం డిఫెన్స్లో పడ్డది. కాంగ్రెస్లో ఎవరు రేవంత్ రెడ్డి కామెంట్స్ మీద మాట్లాడే పరిస్థితులు లేరు, సపోర్ట్ చేసే పరిస్థితులు లేరు, వ్యతిరేకించే పరిస్థితులు కూడా లేరు. ఇంతమంది మినిస్టర్స్లో ఒక్క శ్రీధర్ బాబు మాత్రం చిట్చాట్ చేసిండు, అది కూడా మీడియాగా వీడియో లేదు. అంటే వచ్చి కెమెరా ముందు మాట్లాడకుండా లోపల రిపోర్టర్తో మాట్లాడేసిండు. ఏమని మాట్లాడతారంటే, తప్పనిసరి పరిస్థితుల్లో సపోర్ట్ చేయాల్సి వస్తుంది, ఆయన మాట్లాడింది కరెక్టే కదా, ఉన్న పరిస్థితిని చెప్పిండు అని చెప్పిండు శ్రీధర్ బాబు గారు. రేవంత్ రెడ్డి ఇబ్బందులు పడ్డప్పుడల్లా, ఇబ్బందులు వేసినప్పుడల్లా శ్రీధర్ బాబు అప్పుడప్పుడు బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆయన కూడా ధైర్యం సరిపోలేదు మీడియాతో మాట్లాడానికి. ఇక బట్టి విక్రమార్క అయితే ఏకంగా మీడియాతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకసారి వీడియో చూడండి. ఉద్యోగులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రస్తుతానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి సోలార్ పవర్ సంబంధించి, రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని వారి దృష్టి తీసుకుని వచ్చి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వారితో సంపూర్ణంగా మీడియాతో కూర్చొని మాట్లాడతాను. అది బట్టి విక్రమార్క గారు ముఖం చాటేశారు, దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయినారు. ఓకే, హైదరాబాద్ కనుక మాట్లాడుకుంటాను. మిగతా మినిస్టర్లు ఎవరు మాట్లాడడానికి ముందుకు రాలే. యాక్చువల్గా ఇది ఏదో రేవంత్ రెడ్డికి నష్టం కాదు, కాంగ్రెస్కు నష్టం, ప్రభుత్వానికి నష్టం, తెలంగాణకు నష్టం, అందరికీ నష్టం ఆయన చేసిన కామెంట్స్. అందుకే ఎవరు మాట్లాడతలేరు. ఇక ఢిల్లీకి పిలిచిర్రు, చివాట్లు ఎన్నికనే ఢిల్లీకి పిలిచిర్రు, నో డౌట్. ఇంకా పేపర్లు దానికి కొద్దిగా వెన్న రాసి, కొద్దిగా తేనె రాసి మంత్రివర్గ విస్తరణ కోసం, ఆడ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఈ మంత్రివర్గ విస్తరణ ఇన్ని రోజులు ఏంది ఇలా పిలుస్తారు. ఈ విషయం ఆయన దేశవ్యాప్తంగా
తీవ్రమైన నష్టం జరిగింది కాంగ్రెస్కు. అందుకు పిలిచారు, చివాట్లు వేయడానికి పిలిచారు ఢిల్లీకి. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ ఉన్నదే 3 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. కాంగ్రెస్ గవర్నమెంట్ లేకముందు అన్ని రాష్ట్రాలు మంచిగా ఉన్నాయి, ఆ 3 రాష్ట్రాలు కూడా మంచిగానే ఉన్నాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాయో ఈ 3 స్టేట్ల దివాలా తీసింది. 3 స్టేట్స్. హిమాచల్ ప్రదేశ్ భవన్ ఉంటుంది ఢిల్లీలో, దానికి కరెంటు కట్ చేసింది, కరెంటు బిల్లు కట్టక. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, అన్ని జనాల మీద భారం మోపుతున్నారు. కరెంటు ఛార్జీలు పెంచి, వాటర్ ఛార్జీలు పెంచి, అది పెంచి, ఇది పెంచి ఎల్లక. ఇంకా మన దగ్గర మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న దగ్గర ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మాట్లాడానికే అసలు ఎవరు మాట్లాడుతున్నా నిన్న అద్దంకి దగ్గర మాట్లాడుతున్నాడు. బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు అని. ఏం చేయాలి? డబ్బులు తెచ్చేయాలి. బీజేపీ ఎంపీలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికే. బీజేపీ ఎంపీలు చేయాల్సిందే, కానీ మీరు ఇచ్చిన హామీల కోసం కాదు, రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం చేస్తారు. ఇక్కడ డెవలప్మెంట్ కోసం చేయాలి. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికే, లేకపోతే రేవంత్ రెడ్డి గారిలో ఫ్రస్ట్రేషన్ బోర్డునికి ఎంపీలు డబ్బులు తీసుకొని రావాలంటే కుదరదు. ఇక దీంతోన ఎవరేం మాట్లాడనో అర్థం కాలేదు. ఢిల్లీ రిపోర్ట్ పోయింది, ఇక్కడ నుంచి ఢిల్లీ రిపోర్ట్ తెప్పించుకున్నారు. మీనాక్షి నటరాజన్ తెప్పించుకున్నారు, కేసీ వేణుగోపాల్ తెప్పించుకున్నాడు. అసలు కాంగ్రెస్ వాళ్ళే పరిశాన్ ఉంటే ఎందుకు మాట్లాడండి? ఏంది ఇది? ఏంది మా పార్టీ ఏమవుతుంది? మా పార్టీకి ఇట్లా చేస్తే ఎట్లా? ఒక ఎంపీ అన్నాడు, ఏదో మాతో మాట్లాడినట్టు, దోస్తాన్లో మాట్లాడినట్టు, అట్లా మైకుల ముందు మాట్లాడేది ఇట్లా ముఖ్యమంత్రి ఉండని ఆయన తన అనుచరులతోన, కొద్దిమంది కార్యకర్తలతో అన్నాడు. ఓ ఎంపీ, దగ్గరగా ఉండే ఎంపీ. మరి ఆయనకున్న జ్ఞానం కూడా ముఖ్యమంత్రి గారికి లేదా? మాట్లాడాల్సినవి ఏంది, మాట్లాడకూడనివి ఏందని ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తాడు? పోయింది ఆల్రెడీ. తెలంగాణ ఏంది అనేది దేశమంతా పోయింది. తెలంగాణ కూడా దివాలా తీసింది. తెలంగాణ ఇక దేశమంతా పోయినాక ఇంకెవడు పెడతాడు? పెట్టుబడులు పెట్టాడు, ఎవడు పైసలు ఇయ్యాడు, అప్పులు ఇయ్యాడు, ఎవరు ఇయ్యరు. అప్పులు రావు. ఆర్బీఐ నుంచి వచ్చే అప్పులు వస్తున్నాయి రెగ్యులర్గా, అవి వస్తాయి. 40,000 కోట్లు, 50,000 కోట్లు, అవి సరిపోతలేవు మనోనికి ఇంకా చాలా అప్పులు కావాలి. చాలా అప్పులు అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడానికే కాదు, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి కాదు. గత పాత అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన హామీలైనా వస్తాయని జనం ఆశించారు కదా. కనీసం ఈయన చెప్పిన చాలా చెప్పిర్రు, దానిలో కొన్ని వచ్చినా పాతవి అయితే ఏం మిస్ కావు కదా. అదే రైతు భరోసా వస్తుంది, రైతు బంధు వస్తుంది, అదే పెన్షన్ వస్తుంది అనుకున్నారు. లాస్ట్కి ఏమైంది? ఇప్పుడు రైతు బంధు మొత్తానికి పోయింది, పెన్షన్ ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కనీసం ఆ స్కీమ్స్ అని వస్తాయి. దళిత బంధు ఎగిరిపోయింది, దళిత బంధు లేపేసారు, ఇంకేం లేదు, ఇచ్చేదేం లేదు. ఇంకా ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ డబ్బులు వస్తలేవు. సరే అవన్నీ పక్కన పెడితే అసలు కాంగ్రెస్ ఫైనాన్స్ మినిస్టర్ ఆయన బట్టి విక్రమార్క ఉత్త మినిస్టర్ కాదు కదా, ఆయన్నే పారిపోతున్నాడు. ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క మీడియాకి వెళ్ళి తప్పించుకొని పోతున్నాడు. మిగతా వాళ్ళని సమాధానం చెప్తారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేకపోతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు. అందుకే గాంధీ భవన్లో కూడా 2 days నుంచి ప్రెస్ మీట్లు తగ్గిపోయినాయి. ఎవరు పెడతలేరు. పెడితే ఈ క్వశ్చన్లు వేస్తే ఎవరు సమాధానం చెప్పాలని. అంటే కాంగ్రెస్ లీడర్లు మొత్తం డిఫెన్స్లో పడ్డారు. ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు దీంతోన రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్తోన సరే రాజకీయ నాయకులు చాలా కామెంట్ చేస్తుంటారు అని అనుకోని ఛాన్స్ లేదు. జనం కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. అయిపోయింది గవర్నమెంట్ పని, ఇక రేవంత్ రెడ్డి చెప్పింది కదా, ఎవరో చెప్తేనో వేరే ఉంటుండే. రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత ఇంకేముంటుంది? కాంగ్రెస్లో ఉన్న కింది స్థాయి కార్యకర్త కూడా అయిపోయింది మా పని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆ కామెంట్స్ చేస్తే. అసలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అంటే ఇక కాంగ్రెస్ వస్తే ఇట్లా అవుతుంది రాబాయ్ అనే సంకేతాలు పోయినాయి. ఎప్పుడన్నా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద ఎవడన్నా కొద్దిగా ఆలోచన వస్తే చాలు, ఒక్క రేవంత్ రెడ్డి చాలు షూట్ చేయనీకే, సర్జికల్ స్ట్రైక్ చేసి పడేస్తాడు, ఖతం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా అట్లే అయింది, అది కూడా దేశవ్యాప్తంగా పోయింది. ప్రతిసారి దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలు ఏంటంటే రెండే, ఒకటి ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం, లేకపోతే రేవంత్ రెడ్డి సర్జికల్ స్ట్రైక్. కాంగ్రెస్ మీద సర్జికల్ స్ట్రైక్, అది వేరే వాళ్ళ మీద కాదు. ఇలా మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఏమైనా ఉంటే అవన్నీ ఎవరైనా కాంగ్రెస్ అని చెప్పుకోనికి కూడా ప్రస్తుతం భయపడే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా అధిష్టానం పిలిచింది కూడా అదే, ఏంది అసలు ఎందుకు మాట్లాడినరు, ఏం మాట్లాడినరు, ఎవరో కేసీ వేణుగోపాల్ ఎవరో పిలిచి మాట్లాడుతుండ్రి. ఆయన ఏం సమాధానం చెప్తున్నావు? ఉన్న సిచ్యువేషన్ బాగా చెప్పినామని చెప్పుకుంటున్నా. చెప్తారా అట్లా సిచ్యువేషన్ ఉండదు? ఉన్న సిచ్యువేషన్ ఉంటుంది. నువ్వు ఎవరింట్లో అప్పులు లేవా? అప్పులు లేని ఇల్లు ఉందా? అప్పులు లేని ఇల్లు కానీ చెప్పుకుంటారా బయటికి? మాకు ఇంత అప్పు ఉంది, అంత అప్పు ఉంది, మేము అట్లా అయిపోయినాం, ఇట్లా అయిపోయినాం. ఇప్పుడు ఇంటి యజమాని, ఒక సీఎం రాష్ట్రానికి యజమాని అనుకుందాం, ఆయననే బిచాన ఎత్తేసింది అనుకో, ఇంకా పిల్లలు ఏమవుతారు? ఇంకా మనకు అప్పు పుడతలేదు, మనకు తిండి లేదు, లేకపోతే మనకు పైసలు లేవు, మనకు ఉద్యోగం లేదు, మనకు జీతం లేదు, ఇంకా మనకేం ఇన్కమ్ లేదు, ఇంక ఇంతే మనం అయిపోయింది మన పని అంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు?
ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి కూడా ఏం మాట్లాడక ఇంకేముంటే తెలంగాణని అట్లాంటి మాటలు మాట్లాడాడు. సరే, ఎక్కువ నష్టం రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ కాంగ్రెస్కు తీవ్రమైన నష్టం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం, మన తెలంగాణ కూడా నష్టమే. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళే నడుపుతున్నారు. మన తెలంగాణ కూడా వచ్చి పెట్టుబడులు పెట్టరు ఇవన్నీ ఉన్నాయి. బట్ కాంగ్రెస్లో మాత్రం ఎవ్వరు మాట్లాడలేకపోతున్నారు. అందరు నోర్లు మూసుకున్నారు, అందరు నోర్లు మూగబడ్డాయి. ఎందుకంటే ఇక ఏం రెస్పాండ్ కావాలి దానిపైన. ఏదైనా మంచి మనోనికి ఇంత పెట్టుబడులు తీసుకొస్తున్నాడంటే వీళ్ళు కూడా 4 ప్రెస్ మీట్లు పెట్టి డబ్బా 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 వాయించి మావాడు దావోస్ పోయిండు మొత్తం 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నాడని చెప్పడానికి వస్తుంది. ఇంత దారుణమైన మాటలు మాట్లాడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి ఏం ఆన్సర్ చేస్తారు? ఆన్సర్ చేస్తే దొరికిపోతారు. అందుకే శ్రీధర్బాబు కూడా తిరచాటున మాట్లాడాడు, కెమెరా ముందుకు రాకుండా మాట్లాడాడు. ఇక ఇట్లాంటి మాట్లాడి మా వాళ్ళు సపోర్ట్ రాలే, ఆయన సపోర్ట్ రాలే, ఈయన సపోర్ట్ రాలే అని మాట్లాడతారు. ఎందుకు సార్ సపోర్ట్ మీరు చేసే మాటలకి? కానీ నిజంగానే అయిపోయింది తెలంగాణ పని. ఇక ఆ చెప్పని కూడా చాలా ఏమంటారు బాధగానే ఉంది. ఒక ప్రభుత్వం నడిపే పెద్ద అట్లా మాట్లాడిన తర్వాత ఏమంటారు, చాలా రాష్ట్రాలు అట్లాంటి పరిస్థితి ఉంది. ఎవరైనా మాట్లాడుతున్నారా? పక్కన చంద్రబాబు మాట్లాడుతున్నాడా అట్లా? పోనీ కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించిండా మా రాష్ట్రం పరిస్థితి అయిపోయిందని? హిమాచల్ ప్రదేశ్ మనకన్నా ఎక్కువ దివాలా తీసిన హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా మా రాష్ట్ర పరిస్థితి అయిపోలేదు అంటలేడు, మేము ఇంకా నడిపిస్తామంటున్నాడు. మరి మన దగ్గర మాత్రం ఎందుకట్లా ప్రకటించిండు? ఎందుకట్లా అందరినీ డిఫెన్స్లో పడేసి ఎవరు మాట్లాడకుండా ఇప్పుడు చూసిర్రా అందరూ రాజీనామా చేయాలంటున్నారు. మాట్లాడదాం రాజీనామా మీద కూడా సపరేట్గా. ఇది తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నోరిప్పలేని సిచ్యువేషన్ పోయింది. ఇక వీళ్ళు చెప్తే కూడా నిన్న ఎవరైనా నమ్మినరేమో అదో ఏదో ఇస్తామంటే ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు. ఆ అందాల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారో కూడా తెలియదు. పోయింది, క్రెడిబిలిటీ పోయింది. ఇంకా మీరు ఏం చేసినా రాదు, మీ క్రెడిబిలిటీ అవుట్ తెలంగాణలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.